వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. పాటపై మాట ఒక కార్యక్రమంగా మనం వివాహ జీవితానికి సంబంధించిన అందమైన పాటల గురించి ప్రస్తావించుకుంటున్నాం. అలాంటి పాటల్లో మరొక పాట 1953లో విడుదలైన బ్రతుకు తెరువు చిత్రంలో పాట. అందులో పాటే అసలు ఎంత అందంగా ఉంటుందంటే, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. అది దీనికి మాతృక ఒక లైన్ మనకు కనిపిస్తుంది. ఏదంటే ఇంగ్లీష్లో ఉన్న రొమాంటిక్ పోయిట్స్ అంటారంటే భావకవులు మనం చెప్పినట్టుగా, అందులో ఉన్న ఒక జాన్ కీట్స్ అనే పోయెట్టు ఎ థింగ్ ఆఫ్ ఎ బ్యూటీ ఈజ్ అ జాయ్ ఫర్ ఎవర్ అని రాశాడు. ఎ థింగ్ ఆఫ్ ఎ బ్యూటీ అంటే అందం, జాయ్ ఫర్ ఎవర్ ఆనందం. అంటే ఒక వస్తువులో మనం ఉన్న అందాన్ని చూడడమే ఆనందంగా ఉండడానికి కారణం అన్నారు. ఒక వస్తువులో అంటే ఏంటంటే మనం ప్రకృతిలో బోళ్ళు చూస్తాం, బయటికి వెళ్ళిన దగ్గర నుంచి కొండలు చూస్తాం, పర్వతాలు చూస్తాం, నదులు చూస్తాం, సముద్రాలు, చెట్లు, పక్షులు, జంతువులు, ప్రతి దాంట్లోనూ అందాన్ని చూడడమే ఆనందానికి కారణం అని చెప్పారు. అంటే హాయిగా ప్రకృతిలో విహరిస్తూ ఉంటే తెల్లవారుజాము లేచినప్పటి నుంచి మనం సూర్యోదయం దగ్గర నుంచి ప్రతిదీ ఆస్వాదించవచ్చు. రాత్రి అయ్యే చంద్రోదయము, నక్షత్రాలు, సాయంత్రం ఇచ్చే చల్లగాలి, సువాసన కలిగించే పువ్వులు, అన్నిట్లలోనూ ఆ అందాన్ని చూస్తే అదే మనకి ఆనందం అన్నారు. అందుకని అందమే ఆనందం అని చెప్పిన తర్వాత ఆనందమే జీవిత మకరందం అన్నారు. అందమే ఆనందం, మళ్ళీ ఆనందాన్ని పట్టుకుని అదే జీవితానికి మకరందం లాంటిది. మనం మకరందం అంటే మామూలుగా తేనె అంటాం, అమృతం కూడా అనుకోవచ్చు. అంటే అందంగా ఉన్న ప్రతి దానిలోనూ అందాన్ని చూడడం ఎంత ఆనందమో ఆ ఆనందమే మన జీవితాన్ని అమృతమయం చేస్తుంది. చాలా కష్టంగా అనిపిస్తుంది వినడానికి, కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రతి దాంట్లో నుంచి మనం మంచిని చూడొచ్చు. గడ్డిలోనూ చూడొచ్చు, గడ్డి పువ్వులోనూ చూడొచ్చు, పేడ పురుగులో కూడా అందం చూడొచ్చు. చూసే దృష్టి ఉంటుందంతే. కొంతమందికి ఎంత అందమైంది చూసినా సరే దాన్ని బాలేదు అన్న ఒక మానసిక దౌర్బల్యం అన్నమాట. అందుకని అలా కాకుండా అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని రాశారు. పాట రచించినది సముద్రాల జూనియర్. సముద్రాల జూనియర్ అంటే సముద్రాల సీనియర్, సముద్రాల రాఘవాచారి గారు అబ్బాయి సముద్రాల రామానుజాచారి గారు, సముద్రాల జూనియర్ గారు. ఈ పాట ఏంటంటే ఆయన బ్రతుకు తెరువును కూడా మార్చిందంటారట. ఎందుకంటే అంతవరకు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా తగిన గుర్తింపు ఇంకా రాలేదు. ఈ పాట నుంచి ఆయన లైఫ్ టర్న్ అయిందంటారు. అలాగే ఈ పాటకు సంబంధించిన మరో విషయం ఏంటంటే సిఆర్ సుబ్బరామన్ గారు దీనికి సంగీతం ప్రారంభించారు. అనుకోని కారణాల వల్ల అతి చిన్న వయసులోనే సుబ్బరామన్ గారు మరణించడంతో ఘంటసాల గారు కంటిన్యూ చేసి సుబ్బరామన్ గారు చేసిన విధానంలోనే ఈ పాటని నడిపారు. అలాగే గానం కూడా ఘంటసాల గారు ఫీమేల్ వాయిస్లో కూడా ఉంది ఇది. అయితే అప్పట్లో సినిమాల్లో మనం గమనిస్తే కనుక ఒక పియానో సాంగ్ కంపల్సరీగా ఉంటుంది. పియానో పెట్టేస్తారు అక్కడ, ఇంగ్లీష్ వాళ్ళలాగా పెద్ద పియానో, అక్కడ హీరోయిన్ కానీ హీరో కానీ కూర్చోవడం, రెండో వాళ్ళు వాయించడం. చాలా పాటలు ఉన్నాయి మనకు తెలిసింది. అలాగే ఇందులో కూడా పియానో ఉంటుంది. ఆ పియానో ఆర్కెస్ట్రైజేషన్ చాలా బాగా చేశారు ఘంటసాల గారు. పాట ఆర్కెస్ట్రైజేషన్ చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఇది ఈ పాటకున్న నేపథ్యం, ఆయన రాసినది కానీ ఆ పాటకున్న నేపథ్యం. అయితే మనం పాటని జీవితానికి అన్వయించుకోవడం అన్నాం. అందుకే అందమే ఆనందం అంటే ఇక్కడ ప్రకృతిలో ఉన్న వాటిని అందంగా చూడడంతో పాటు, ఒకళ్ళు పెళ్లి చూపులకి వెళ్ళారనుకుందాం, మనం పెళ్లి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, వెళ్ళగానే ఆ అవతల వ్యక్తిలో లోపల ఉన్న అందాన్ని చూడడానికి ప్రయత్నించాలి. బాహ్య సౌందర్యాన్ని ఎంతసేపు చూస్తాం? చాలా అందంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారంటే ఎన్ని రోజులు అంటాం? 10 రోజులు అంటాం, నెల్లాళ్ళు అంటాం, ఏడాది అంటాం. మానసిక సౌందర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరు జీవితాలు హాయిగా సాగడానికి మానసిక సౌందర్యం చాలా అవసరం. అందుకని ఆ చూసేటప్పుడు వాళ్ళ మాట తీరుని బట్టి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రధానం పెళ్లి విషయంలో మాత్రం. ఇద్దరి ఆలోచనలు ఒకలా ఉంటేనే ఎప్పుడు గొడవలు లేకుండా ఉంటాయి. మానసిక అందాన్ని చూస్తే అదే ఆనందం, అటువంటి ఆనందమే జీవితాన్ని అమృతమయం చేస్తుంది అనేది అంతరార్థం. పెళ్లి పాటగా చెప్పుకుంటున్నాం కాబట్టి మొట్టమొదటి చరణంలో అంటే ఈ రెండే చరణాలు చిన్న చిన్నగా రాస్తారు.
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం ఒడిలో చెలిమోహన రాగం జీవితమే మధురానురాగం అందమే ఆనందం. పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం ఒడిలో చెలిమోహన రాగం ఒడిలో చెలిమోహన రాగం జీవితమే మధురానురాగం అందమే ఆనందం. పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం ఒడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం. అంటే ఇందులో చివరి పదాలు ఒకసారి చూడండి. పడమట సంధ్య రాగం కుడి ఎడమల కుసుమ పరాగం ఒడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం. ఈ రాగం రాగం అనేది చివరిగా వచ్చేలాగా మనం అంత్యానుప్రాసలు అంటాం, శబ్దాలంకారాలు అంటాం కదా అలంకారాల్లో. అలా చివరంతా ఒకేలాగా వచ్చేలా రాయడం కూడా ఒక అందమైనది. ఇది మనం ఆ పాటలోని సౌందర్యం గురించి అనుకుంటున్నాం. ఇంకా జీవితానికి వర్తించుకోవాలి. ఏవేవి అందంగా ఉంటాయి, అందమే ఆనందం అన్నారు కదా, ఏవేవి అందంగా ఉంటాయంటే పడమట సంధ్య చాలా అందంగా ఉంటుంది. అందుకని పడమట సంధ్యారాగం అంటే ఆ సంధ్యారాగం అంటే అక్కడ నారింజ రంగులో ఉండడం, ఆ నారింజ రంగు ఎంత అందంగా ఉంటుంది. కుడి ఎడమల కుసుమ పరాగం అటు ఇటు చల్లని గాలిని వీస్తూ మత్తెక్కించే సువాసన ఇచ్చే పూలతో నిండినప్పుడు ఒకటి. అందుకని కుడి ఎడమల కుసుమ పరాగం. వీటితో పాటు ఇక్కడ ప్రకృతి అందాన్ని చెప్తూ తర్వాత దాంపత్యానికి సంబంధించిన అందాన్ని చెప్తున్నారు. ఒడిలో చెలి మోహన రాగం అంటే మనకి రాగాలన్నీ చెప్పేటప్పుడు ఆరన్నొక్క రాగం అంటారు, శోకరాగం అంటారు. ఈ రాగాలు కాకుండా మోహన రాగం పాడుకోవాలి. మోహనం అనేదానికి మోహించేది, అందమైనది, ఆనందాన్ని కలిగించేది. ఆ రాగ లక్షణాలు చూస్తే తెలుస్తుంది మనకి. చాలా అందమైన రాగం, చాలా సినిమాలలో మోహన రాగంలో పాటలు వచ్చాయి కూడా. అందువల్ల ఒడిలో చెలి మోహన రాగం తన అనురాగ దేవత లేకపోతే తన ప్రేయసి, తన భార్య తన ఒడిలో ఉంటే, ఒడిలో అంటే తనకి మనసుకి హత్తుకునేలాగా అంటే మనసుకి హాయిని కలిగించేలా ఉంటే కనుక అది ఎంత హాయిగా ఉంటుందంటే ఒడిలో చెలి మోహన రాగం. ఇవన్నీ కూడా జీవితమే మధుర అనురాగం. అలా ఉంటే కనుక ఆ జీవితం మధురమైన రాగంగా మారిపోతుంది. అంటే అందమైన రాగము, అందమైన ప్రేమ ఏదైనా సరే అట్లా మారుతుంది. అందువలన ఫస్ట్ చరణంలోనే మనకి చెప్పడంలో ఏవేవి అందంగా ఉంటాయి చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధుర అనురాగం. ఈ చరణం వరకు మనకి ఏంటంటే ప్రకృతికి సంబంధించినవి చెప్పారు, ఎలా ఉంటే హ్యాపీగా ఉంటామో చెప్పారు. మరి జీవితం అంటే ఎంతసేపు సుఖ సంతోషాలే కాదు కదా, ఒక వైరాగ్యము, ఒక చింతన, ఒక బాధ అన్నీ కూడా ఉంటాయి. మానవ జీవితం అన్ని రకాలు కలిసి ఉంటుంది. అంతేగాని నిరంతరం పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళని సంతోషంగా ఉంచుకోగలిగితేనే ఉంటారు. చాలా కష్టాలు వస్తాయి, వాటిని కూడా ఆనందంగా తీసుకోగలిగితే పర్వాలేదు. అది కొంచెం అసాధ్యం. కాబట్టి రెండవ దశలో మనిషి ఎలా ఉంటాడనేది రెండో చెప్తున్నారు. పడి లేచే కడలి తరంగం వడిలో జడిసిన సారంగం సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటక రంగం అందమే ఆనందం. పడిలేచే కడలి తరంగం వడిలో జడిసిన సారంగం సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటక రంగం అందమే ఆనందం. సరదాగా పాడమే కానీ నేను సింగర్ని కాదండి, మరి పద్యంలా చదివితే బాగుండదని జస్ట్ ట్రై చేస్తున్నాను అంతే. ఇందులో సెకండ్ చరణంలో మనకి జీవితం ఎలా ఉంటుందంటే పడి లేచే కడలి తరంగం. సముద్రపు అలలు ఎగిసి పడుతూ ఉంటాయి, మళ్ళీ కిందకు వస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, కిందకు వస్తూ ఉంటాయి. మనిషి జీవితంలో కష్టాలు కూడా ఈ కడలి తరంగాలలాగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఇవి సహజం అనేది చెప్తున్నాడు. వడిలో జడిసిన సారంగం, ఆ వడిగా వస్తున్నటువంటి పెద్ద వాన కానీ ప్రళయం లాంటిదైతే బీభత్సమైన సమయంలో భయంకరమైన వర్షం కురుస్తున్నప్పుడు చిక్కుకున్న లేడి పిల్లలాగా ఒక్కొక్కసారి మనం కష్టాల కడిలో కూరుకుపోతూ ఉంటాం. కష్టాల కడలి ఎందుకని అంటున్నారంటే ఆ సముద్రం అంత కష్టాలు ఒక్కొక్కసారి తెలియకుండా వస్తాయి. ఇవి జీవితంలో సహజం అంటున్నారు. అందుకని వడిలో జడిసిన సారంగం,
ఆ వేగంలో భయపడిపోతున్న లేడి పిల్లలాగా ఒక్కొక్కసారి మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అంటే అతి సహజం. ఇది ఎవరికో నాకే ఎందుకు వచ్చాయి అనుకోకర్లా, నాకూ వస్తాయి తప్పదు అని అనుకోవాలి అది. అని తర్వాత ఏమన్నారు, సుడిగాలిలో ఎగిరే పతంగం. దీనికి 2 అర్థాలు ఉన్నాయి మనకి చెప్పుకోవాలంటే. తెలుగు భాషలోనే చెప్పుకోవాలంటే భయంకరమైన సుడిగాలి వీస్తున్నప్పుడు చిక్కుకున్న పక్షులు పతంగాలంటే. రెండవది ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు అంటే పతంగ్, హిందీలో పతంగ్ అంటే గాలిపటం. ఏ అర్థమైనా మనం చెప్పుకోవచ్చు. కవిగారు ఏ అర్థంతో రాశారో ఆయనకి తెలుసు, కానీ మనకి తెలియదు. కాబట్టి సుడిగాలిగా ఉన్నప్పుడు అసలు గాలి సుడులు తిరిగిపోతూ ఉంటే పక్షులు మామూలుగా గూటికి చేరిపోతాయి. కానీ ఒక్కొక్కసారి మన జీవితం సుడిగాలిలో చిక్కుకున్న పక్షుల్లాగా దిక్కు తెన్ను తోచకుండా ఉంటుంది. పతంగం తీసుకున్నా ఉంటుంది, మామూలుగా గాలి వస్తే గాలిపటం ఎగురుతుంది, కానీ పెద్ద గాలి వచ్చినప్పుడు బురిడీలు కొట్టేస్తూ ఉంటుంది గాలిపటం. అందుకని సుడిగాలిలో ఎగిరే పతంగం మన జీవితంలో కూడా అలాంటివి వస్తూ ఉంటాయి. జీవితమే ఒక నాటక రంగం. మధురానురాగం అని ఇందాక చెప్పారు, ఇప్పుడు నాటక రంగం అని చెప్తున్నారు. మామూలుగా మనకి జీవితం ఒక నాటక రంగం, అందులో మనం అందరం పాత్రలం వచ్చి మన పాత్రను మనం పోషించి వెళ్ళిపోతూ ఉంటాం జీవితంలో అని చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళ షేక్స్పియర్ అని అదే చెప్పాడు, మనకి సనాతన ధర్మము అదే చెప్తుంది. ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. ఇక్కడ మనకి పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం, సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటక రంగం. ఇక్కడ కూడా అంతే, రమ్ గమ్ 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 అని కలిసి వచ్చేలాగా అంత్యానుప్రాస అలంకారాన్ని ఉపయోగించారు. సాధారణంగా పాటల్లో శబ్దాలంకారం వినడానికి చాలా అందంగా ఉంటుంది. అర్థాలంకారాలంటే లోపల లోతుల్లోకి వెళ్తూ ఉండాలి, భావాల్లోకి. మనం పోల్చేటప్పుడు ఉపమా అలంకారం అని అలా మనకి రకరకాల అలంకారాలు, మనం గ్రామర్ గురించి అక్కర్లేదు. కానీ ఇలా ఇంత అందమైన పాట రాశారు సిఆర్ సుబ్బరామన్ గారు, స్వరపరచడానికి ప్రయత్నించినటువంటి బ్రతుకు చెరువు చిత్రం కోసం సముద్రాల జూనియర్ గారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ పాట అంతా మనం వినేసిన తర్వాత జీవితాన్ని ఒక 10 వాక్యాలు, అంటే పల్లవి 2 వాక్యాలు, 2 చరణాలు 4 4 8, అంటే 10 వాక్యాల్లో ఒక జీవితాన్ని అంత అందంగా, అంత అంటే చాలా సూక్ష్మంలో మోక్షం చూపించడం అంటాం. అంటే ఇలాంటి పాటలకి ఏంటంటే ఎంతసేపు చెప్పుకున్నా మనకి దాని గురించి ఇంకా డిస్కస్ చేయాల్సి వస్తుంది. అంత లోతులుగా ఉంటాయి ఈ పాటలు, పైపైన రాసి ఉండవు. కొంతమంది కవులు పేలవంగా పైపైన రాస్తారు, దానికి ఆ పదాంటూ పదం వరకే ప్రతిపదార్థ తాత్పర్యాలు చెప్పేసుకుంటే అయిపోతుంది. ఇది లోతుల్లోకి వెళ్ళాలి. ఒకసారేమో మంచి హాయిగా మధురానురాగం అన్నారు, మళ్ళీ ఇంకొకసారేమో జీవితమే ఒక నాటక రంగం అన్నారు. జీవితం మధురానురాగం ఉంటుంది, దాని తర్వాత అది మనకి నాటక రంగం అనే విషయం అర్థమవుతుంది. అంటే ఒక మనిషి బాల్యంలో ఎలాగా ఏమి తెలియకుండా హాయిగా ఆడుతూ ఉంటాడు, కొంచెం యవనంలోకి వచ్చేసరికి కలల ప్రపంచంలో, అందుకని ఒడిలో చెలిమోహన రాగంలో ఉంటుంది. నడివయసు వచ్చేసరికల్లా జీవితంలో కష్టాలన్నీ తెలుస్తూ వస్తాయి, రాబోయేది మనకి భవిష్యత్తు తెలుస్తూ ఉంటుంది. అందువల్ల జీవితం నాటక రంగం అనే విషయం ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసరికి, అంటే ఆలోచించే వాళ్ళకి, ఆలోచన లేని వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, ఏ కష్టం లేదు, హాయిగా గడిపేస్తారు. ఆలోచించే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఈ పాట రాసిన సముద్రాల జూనియర్ గారి అబ్బాయి సముద్రాల విజయరాఘవ గారు, మాకంటే ఇది అసందర్భమైనా సరే ఈ పాట వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఆయన్ని నేను తలుచుకోవాలి. ఆయన మాకు మాకంటే వ్యూస్ ఛానల్కి మాత్రమే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు, అంతవరకు ఎవరికి ఇవ్వలేదు, ఆ తర్వాత కూడా ఇవ్వలేదు ఆయన. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఆయన వాళ్ళ నాన్నగారైన సముద్రాల జూనియర్ గారి గురించి, తాతగారైన సముద్రాల సీనియర్ గారి గురించి చాలా చాలా విషయాలు పంచుకున్నారు ఆయన. ఇప్పుడు మనం అంటే ఊరికే పాట సందర్భంగా ఆయన ఊరికే ఒక పాట కోసం ఆ పాటలో ఉన్న జీవితానికి పనికొచ్చే విషయాల్ని మాట్లాడుకున్నాం మనం. కానీ వాళ్ళకి సంబంధించిన మనకి తెలియని వాళ్ళు వ్యక్తిగతంగా తెలుసుకున్న విషయాల్ని చాలా పంచుకున్నారు. ఒకసారి వీలైతే ఆ ఇంటర్వ్యూ కూడా చూడండి. చివరిగా మనం చెప్పేది బ్రతుకు తెరువు. బ్రతుకు తెరువు కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాను జీవితంలో. ఇందులో కూడా బ్రతుకు తెరువు కోసం హీరో చాలా సంపన్నుడుగా నటిస్తాడు, కథ అంతా చెప్పట్లేదు, కానీ బ్రతుకు తెరువు కోసం చాలా పనులు చేస్తూ ఉంటాం మనం. ఆ చేయడానికి ఏంటంటే మనం జీవితం నాటక రంగం కాబట్టి మనం దాంట్లో నటిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్ర పోషిస్తాం. మొట్టమొదటి చాలా అనురాగమైన జీవితాన్ని గడిపే పాత్రని పోషించాం, తర్వాత నాటక రంగం అని తెలుసుకునే పాత్రని పోషించాం. ఇలా జీవితాన్ని కాచి వడపోసిన వాళ్ళు మాత్రమే ఇలాంటి పాటలు రాయగలుగుతారు. ఈ పాట రాస్తున్నప్పుడు సముద్రాల జూనియర్ గారిని వాళ్ళ నాన్నగారు అన్నట్ట, ఇది కొంచెం ఇంగ్లీష్ వాళ్ళని అనుసరించి రాస్తున్నట్టు ఉంటుందేమో, ఇబ్బందిగా ఉంటుందని అన్నట్ట. ఆ సందర్భంలో పక్కనే ఉన్న మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు మహానుభావుడు,
ఆయన అందరికీ తెలిసిన విషయం, సముద్రాల సీనియర్ గారికి చాలా పాటలు ఘోస్ట్గా రాశారు. అయితే ఆయన ఒక్క మాట అనేవారట, నేను ఘోస్ట్గా రాసినా నేను రాసిన పాట నేను రాసినట్టే రాస్తాను, ఎందుకంటే పాట ప్రజల్లోకి వెళ్తుంది, పేరు కాదు, ఎవరు రాశారనేది కాదు, రచయిత ఎవరు అనేది ఏదో పిహెచ్డి చేసుకునే వాళ్ళు చూస్తారు, కానీ పాట అందరిలోకి వెళ్తుంది. కాబట్టి నేను రాసే పాటకి మాత్రం అన్యాయం చెయ్యను అని చెప్పిన నిజాయితీ మనిషి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. అంటే ఈ సందర్భంగా సముద్రాల గారి కుటుంబానికి సంబంధం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆయన గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. ఆ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అన్నారట, ఈ పాట చాలా బాగుంటుంది, ఏం మార్పులు చేయక్కర్లేదని. అంటే అంతకుముందు ఆల్రెడీ రాసిన పాటని బాలేదు ఘంటసాల గారు అన్నారట, నిర్మాతలు అన్నంతో పాట మార్చాలి అనుకుని జూనియర్ గారు సముద్ర తీరానికి వెళ్ళారట. ఆ సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆయనకి పడమట సంధ్యారాగం కనిపించగానే మనస్సులో ఆయనకి ఏదో తళుక్కుమని ఆలోచన వచ్చింది. 10 నిమిషాల్లో పాట పూర్తి చేసేశారు. ఆ పాట అలా వచ్చింది. ఇంత అందమైన పాటని మనం తప్పనిసరిగా మరొకసారి విని జీవితాలని ఆనందమయం చేసుకోవాలి. ఈ సందర్భంగా సముద్రాల జూనియర్ గారికి వాళ్ళ నాన్నగారికి కూడా నమస్కరించాలి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.